చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ కళ్యాణ్ యూ లుక్స్ అదర్స్. మొన్నటిదాకా వైట్ అండ్ వైట్, అంతకుముందు చక్కగా యువతరాన్ని ఆకట్టుకునే విధంగా డ్రెస్ సెన్స్ నేర్పింది ఆయనే. ఆ పాటల్లో కావచ్చు, ఆ వేషధారణలో కావచ్చు. ఆ తర్వాత రాజకీయాల్లో వచ్చిన తర్వాత వైట్ అండ్ వైట్, తర్వాత వారాహి అమ్మవారు దీక్ష, ఎప్పుడూ కాషాయ వస్త్రాలు. హిందువులు మనోభావాలు దెబ్బతింటే తిరుమల లడ్డు అపవిత్రమైందని చెప్పేసి ప్రశ్నించిన ఏకైక వ్యక్తి ఆ వ్యక్తి. అప్పుడు కూడా మనం చూస్తున్నాం. 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసిన వ్యక్తి. నిత్యం ఎప్పుడు మాల్లోనే ఉంటామని ప్రధానమంత్రి మోదీ గారు కూడా చమత్కరించిన వ్యక్తి. కట్ చేస్తే మనం చూసాం మొన్ననే ఆయన డ్రెస్ సెన్స్ కొద్దిగా మారుతూ ఉంది. సినిమా షూటింగ్లు కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఉస్తాద్ తర్వాత హరిహర వీరమల్లు కూడా జూలై 24 డేట్ ఫిక్స్ చేశారు. ఓజీ కూడా పట్టాలకు ఎక్కింది. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా లైన్లో ఉంది. కాబట్టి ఆయన తమిళనాడులో ఎంటర్ అయినప్పుడు సాంప్రదాయంగా తమిళ ఇదిలో ఆయన వెళ్ళాడు ఆ డ్రెస్లో. తర్వాత కట్ చేస్తే నేను అఖండ గోదావరి ప్రాజెక్టుకి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నా. చాలా సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఆయన్ని టక్ చేసిన సరికొత్త పవన్ కళ్యాణ్గా అందరూ కూడా చాలా తగ్గి నీట్గా స్లిమ్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని అభిమానులు ఏదైతే కోరుకున్నారో ఆ లుక్లో నిన్న చూశారు. ఒక్కసారిగా చాలా ఆనందపడ్డారు అభిమానులందరూ కూడా. చాలామంది జనసేన కార్యకర్తలు కావచ్చు, కూటమి వాళ్ళు కావచ్చు, చాలా అప్రిషియేట్ చేశారు పవన్ గారు. ఎంత ఎదిగే కొంది ఒదిగే లక్షణం ఆయనలో చూసి నేర్చుకోవాలంటున్నారు. ఎందుకంటే నిన్ననే అఖండ గోదావరి ప్రాజెక్టు ఎప్పుడెప్పుడా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. టూరిజం అభివృద్ధి కోసం 450 కోట్లతో అభివృద్ధి పనులకి నేను శంకుస్థాపన జరిగినాయి. సాక్షాత్తు కేంద్ర టూరిజం శాఖ మంత్రి షెకావత్ గారు విచ్చేశారు. ఆయనతో పాటుగా పవన్ కళ్యాణ్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం, అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, తర్వాత బీజేపీ పురంధేశ్వరి గారు, తర్వాత గోరంట్ల బుచ్చి చౌదరి గారు, వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. రాజానగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ గారు, వీళ్ళందరూ. ఇవన్నీ చూస్తుంటే అక్కడ ఉన్న కాకినాడ ఎంపీ కావచ్చు, తర్వాత రాజమండ్రి ఎంపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా హాజరైన ఈ సమావేశం ఎప్పుడెప్పుడా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయి. ఎందుకంటే గోదావరి జిల్లాలంటే మనకు తెలియని అంశం కాదు. గోదావరి చుట్టూ అందాలు, కొబ్బరి తోటలు, తర్వాత రొయ్యల చెరువులు, చేపల చెరువులు, ప్రకృతి రమణీయతగా మారిపోయారు. ఆ ప్రాంతాలన్నిటి కూడా ఒకప్పుడు దేశానికి ధాన్యాగారం అందించేది ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలో. తర్వాత ఎందుకు ఆయా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి, టూరిజం పట్టించుకోవట్లేదు, గోదావరిలో ఎందుకు బోటింగ్ లాంటి ఎందుకు చేయలేదంటే ఆయా పార్టీల మెతక వైఖరి. దిండి లాంటి రిసార్ట్స్ కూడా కనీసం పట్టించుకోకుండా ఉన్న ఆనాటి టూరిజం మంత్రి రోజా ఏం సమాధానం చెప్తారో చూడాల. మాటలు తప్పితే చేతలు లేవు. గత 5 సంవత్సరాల్లో టూరిజం అటకెక్కింది, రోడ్లు లేవు. తీర ప్రాంతం అంత ఉండి కూడా 974 కిలోమీటర్లు గుజరాత్ తర్వాత తీర ప్రాంతానికి ఉపయోగించుకున్న ఆలోచన కూడా ఆనాటి ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు వెంటనే 1 ఇయర్లోనే దీనికి సంబంధించిన ప్రాజెక్టులు సెంటర్లో క్లియరెన్స్ చేపించాడు అఖండ గోదావరి ప్రాజెక్టు పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత ఇతర దేశాలు, వియత్నాం లాంటి దేశాల టూరిజం అభివృద్ధి కోసం కందుల దుర్గేష్ గారు నిత్యం ప్రజల్లో ఉన్నాడు. ఎమ్మెల్యేలు పనితీరులో కూడా సెకండ్ ప్లేస్లో వచ్చిన దుర్గేష్ గారు పవన్ కళ్యాణ్ గారి టీం తరపున, జనసేన తరపున టూరిజం శాఖ, సినిమా ఫోటోగ్రఫీ ఆయన చేతిలో ఉంది. కాబట్టి నిన్న ఎప్పుడెప్పుడు, ఎందుకంటే గోదావరి జిల్లాలో డిసైడ్ చేస్తే వాళ్ళే అధికారంలో వచ్చేది. మరి డిసైడ్ చేశారు. ఒక్క సీటు కూడా లేకుండా చేస్తానని ఆ రోజు ఆయన ప్రజాయాత్రలో ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు అంటుంటే ఆశ్చర్యపోయారు. అదేంది అధికారంలో ఉంది కదా, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఒక్క సీటు కూడా రాకుండా ఎలా ఉంటుందని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి ఓడిద్దాం అనుకున్నారు. మరి పిఠాపురం ఇప్పుడు శాశ్వత చిరునామాగా 308 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాడు 1 ఇయర్కే. అదేవిధంగా తన నియోజకవర్గ గోదావరి జిల్లాల్లో ఇటువంటి ప్రాజెక్ట్ 450 కోట్లతో అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్ట్ చేస్తాం మామూలు విషయం కాదు. చెప్పినట్టు ఆ రోజున 2 ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిలో 0కే పరిమితం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చారు. నిజంగా 0కే పరిమితం చేశాడు. కూటమి విజయానికి పవన్ కళ్యాణ్ నాంది పలికాడు. అదేవిధంగా అభివృద్ధికి ఇచ్చిన మాట ప్రకారం, కూటమి ఆలోచన ప్రకారం, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, ఆయన యొక్క ఆశీస్సులతో, మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు 450 కోట్లతో టూరిజం. ఎందుకంటే ఏ దేశాలు పక్కనున్న బ్యాంకాక్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా మాల్దీవులు లాంటి దేశాలు, యూరోపియన్ కంట్రీస్ ఎందుకు టూరిజం ద్వారానే డెవలప్ అవుతూ ఉన్నాయి. ఆర్థికంగా డెవలప్ అవ్వచ్చు. కాబట్టి మనం ఆ ఉన్న వనరుల్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తెచ్చుకోవచ్చు, టూరిజం డెవలప్ చేసుకోవచ్చు, బోటింగ్, అధునాతనమైన ఇది ఎంటర్టైన్మెంట్కి ఒక హబ్గా హైదరాబాద్ లాగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం చెందుతుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆచితూసి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాన్ని అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలు విశేషంగా ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే మాట ఇచ్చి వాగ్దానం నిర్వర్తించలేని ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చే తరువుగా
వెంటనే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకురావచ్చు, టూరిజం ప్రాజెక్టులు క్లియర్ చేసుకురావడం కావచ్చు. ఒకవైపు తన నియోజకవర్గంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని శాఖలకు వన్నీ తీసుకొస్తా, పనులు చేస్తా ఇప్పుడు మళ్ళా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం టూరిజం ప్రాజెక్టుల మీద దృష్టి పెడతాం. నిన్న కేంద్ర మంత్రి షెకావత్ గారు కూడా విశేషంగా ప్రశంసించారు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడు ఈ దేశంలో చాలా రేరుగా ఉంటారన్నారు. అదేవిధంగా పురంధేశ్వరి గారు రాబోయే 10 సంవత్సరాలు మేము పవన్ కళ్యాణ్ గారితోనే అని. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిగా ఎదిగాడనేది ఆమె కూడా ప్రశంసించిన తీరు చాలా విమర్శనవాదులు కూడా ఆయన్ని ప్రశంసిస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొత్త వరవడి, రాజకీయాల్లో కొత్త వరవడి, చెప్పిందే చేయటం, చేసేదే చెప్పటం, వాగ్దానాలు ఇచ్చి పక్కకు పోయే వ్యక్తి కాదు. కాబట్టి మనం చూసాం అభివృద్ధే పరమావధిగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లడంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో పాటు విశేషంగా కృషి చేస్తున్నారనేది అందరి నోటి మాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.